కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా ఉండే ఆర్జీవి మరొకసారి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. సో వ్యూహం సినిమాకి సంబంధించి సెన్సార్ ఎలా పొందారు అని అంటే దావుద్ ఇబ్రహీం ద్వారా ఫోన్ చేయించారన్నారు. సరే సెన్సార్ ఎక్కడ ఆయన ఏ రాష్ట్రం నుంచి అంటే ఇటు హైదరాబాద్లో అయితే లేదు, సో బెంగళూరా ఢిల్లీనా సరే మొత్తానికి ఆయన సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత రిలీజ్ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే దావుద్ ఇబ్రహీం పేరుని ప్రస్తావించారు. సో దావుద్ ఇబ్రహీం సంబంధించి కూడా సో ఆయన ప్రస్తుతం దేశంలో లేరు, దేశం విడిచిపెట్టి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ముఖ్యంగా ఒక మాఫియా డాన్గా అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వారి దానికి సంబంధించిన విషయాన్ని ఒక దర్శక నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరుని ఆయనతో ఫోన్ చేయించుకున్నాననేటువంటి కామెంట్ కూడా చేశారు. సో అసలు ఇది సాధ్యమా? అసలు దావుద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది అసలు కరెక్టా? ఏం చెప్తారు కృష్ణ? శ్రీహరి, ఇది చాలా సీరియస్ విషయం అనే చెప్పచ్చు. దీనిపైన కేంద్ర సమాచార శాఖ మంత్రి అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా దృష్టి సారించారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర సమాచారకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు నాకు ఫోన్ చేసి ఈ వివరాలు కూడా అడిగారు. అసలు ఈయన ఎక్కడ మాట్లాడారు, ఈయన పేరేంటి, ఈయన ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ వివరాలను అంటే వాళ్ళు ఎందుకు ఈయన ఈ విధంగా మాట్లాడటం జరిగింది అని అడిగినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వివరాలను చెప్పడం జరిగింది. యువకుల సినిమాకు సంబంధించి ఈ యొక్క విడుదల చేయబోతున్నారు. ఆ విడుదలకు సంబంధించి ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైట్, ముఖ్యంగా వ్యూహానికి సంబంధించినటువంటి విషయం పైన కూడా సో ప్రస్తుతం ఆయన ఏదైతే చేసినటువంటి కామెంట్స్ ఉన్నారో సో గతంలో నట్టి కుమార్ కూడా ఈ సినిమాకి సంబంధించి అనేక అంశాలపైన తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. సో ముఖ్యంగా ఈ సినిమా రాజకీయపరమైనటువంటి టార్గెట్గా కొంతమంది ఏదైతే దీంట్లో చూపించబోయేటువంటి పాత్రల ద్వారా కావచ్చు లేదా మొత్తం సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత టార్గెట్ చేశారు అనేటువంటిది ప్రధానంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఆయన ఈ సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ పైన ముఖ్యంగా దావుద్ ఇబ్రహీం పేరును వాడుకొని దావుద్ ఇబ్రహీంకి సంబంధించి ఫోన్ చేయించారనేటువంటి దాన్ని మీడియా ముందే మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మాట్లాడితే ఈ రకంగా ఆయనతో ఫోన్ చేయించామని చెప్తే అసలు ఇది కరెక్టా? అలాంటి చెప్పినటువంటి వ్యక్తితో అసలు సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కృష్ణ? రైట్, వ్యూహం సినిమా సంబంధించినటువంటి విషయం పైన ప్రస్తుతం ఆర్జీవి చేసినటువంటి కామెంట్స్ ఇటు సినీ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చాలా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. సినిమాకి సంబంధించినటువంటి అంశం పైన ఏదైనా పూర్తి చేసినప్పుడు దానికి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని రిలీజ్ చేయడం అనేది మనం చూస్తుంటాం. కానీ రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు సంబంధించి కావచ్చు లేదా కొన్ని ఒక జీవితంలో గడిచినటువంటి ఒక పార్ట్ తీసుకొని సినిమా తీసినప్పుడు గతంలో కూడా మనం చూసాం. రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందుగా ఆయన ప్రమోషన్ కోసం కానీ లేకపోతే కొన్ని విషయాలను ప్రస్తావించినప్పుడు చాలా వివాదాస్పదమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంటాడు. కానీ ఈసారి ఏకంగా దావుద్ ఇబ్రహీం పేరే ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో దావుద్ ఇబ్రహీం పేరుని ప్రస్తావించడం, ఆయన ద్వారా ఫోన్ చేయించామని చెప్పడం అనేటువంటిది సమాజానికి కావచ్చు లేకపోతే ఒక దీనికి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఒక కమిటీస్ మీద ఆయన ఏ రకంగా ఆపాదిస్తున్నారనుకోవచ్చు కృష్ణ?